పుచ్చకాయ జెల్లీ కోసం పుచ్చకాయని అయితే కట్ చేసుకుంటానండి. చూద్దాం ఇప్పుడు. ముందుగా పుచ్చకాయని అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు లోన గుజ్జంతా తీసేసుకోవాలండి బయటికి. ఇప్పుడు పుచ్చకాయ ముక్కల్ని మిక్సీ పెట్టేసుకుందామండి. గ్లాసు వాటర్, ఒక స్పూన్ చైనా గ్రాసు, 2 స్పూన్లు షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుని బాగా మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చైనా గ్రాస్ వాటర్ కొంచెం గోరెచ్చుకున్నప్పుడు మన పుచ్చకాయ జ్యూస్ని అయితే బాగా కలిపేసుకుని ఖాళీ చేసిన పుచ్చకాయ డెప్పలో మన జ్యూస్ అయితే వేసుకుని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. వాటర్ మెలన్ జెల్లీ టేస్ట్ చూసేద్దామా? చూసారా? వావ్, మన జెల్లీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చూసేద్దాం. టేస్ట్ అయితే చూద్దామండి. చూసారా ఎలా రెడీ అయిందో? చాలా బాగుంది. ప్లీజ్ లైక్.